CMR Jewelry Dasra Diwali Dhamaka offer. Flat 6% VA on gold jewelry. Offers only in Kakinada, Rajahmundry, Eluru. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం బొండపల్లి మండలం కొండకిండం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గుండెలపై ఆడించిన తండ్రినే తనయుడు గుండెలపై గుణపాంతో గుద్ది చంపిన ఘటన అయితే మాత్రం ఇక్కడ విషాదాంతంగా మిగిలిందని చెప్పుకోవాలి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్, అదేవిధంగా దీనికి సంబంధించి హత్య ఎలా చేశాడు, ఎందుకు చేశాడు అని అనేక విషయాలు మన ముందైతే తెలిపేందుకు సిఏ రమణ్ గారు ఉన్నారు. మరిన్ని వివరాలు కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. అంటే గుండెలకు ఆడించిన తండ్రి కొడుకు పుట్టేసరికి పునామా నరకం నుండి మనల్ని తప్పిస్తాడు అనే తండ్రి సంతోషిస్తాడు. అలాంటిది ఘటన చూసిన తర్వాత అసలు అంటే డబ్బు కోసం బంధాలు ఏమైపోతాయి అనిపించుకుంది. అదే ఈ కంప్లైంట్ పైన ఇప్పుడు పెదమజ్జి నాయుడు బాబు గారు వారి కుమారుడైన గణేష్ కుమార్ ఈ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ మీద హత్య చేశారని వారి యొక్క మదర్ అయిన పెదమజ్జి సత్యవతి గారు ఇచ్చిన కంప్లైంట్ పైన మనం మర్డర్ కేసు అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. దాని మీద మనం ఇక్కడ ఏవైతే ఈ ఆధారాలు, సాంకేతిక ఆధారాలు ఉన్నాయో ఈ సాంకేతిక ఆధారాలని మనకి రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ టీం అండ్ క్లూస్ టీం కూడా వచ్చి ఆధారాలన్నీ కలెక్ట్ చేయడం, ఇక్కడ పెద్ద మనుషుల సమక్షంలో జరగాల్సిన ఏదైతే పద్ధతి ఉందో ఈ పంచనామా ఇవన్నీ చేయడం అనేది ప్రస్తుతం కంప్లీట్ అయింది. కంప్లైంట్ ఎన్ని గంటలకు వచ్చింది? ఇక్కడికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు అంటే గతంలో ఎప్పుడైనా గొడవలకి కారణమే స్టేషన్ వెంట వచ్చారా? గతంలో అంటే తనయుడిపై ఏదైనా ఫిర్యాదు చేశారా తల్లిదండ్రులు? తనయుడిపై ఫిర్యాదు అనే కంటే వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన కూర్చొని సర్ది చెప్పడానికి ప్రయత్నించిన వారి మధ్య గొడవ సద్దుమణంగా ఉందని ఈ రోజు అంటే ప్రాపర్టీ డిస్ప్యూట్ కారణం అయినందువలన వారి మధ్యన ఈ ఘటన చోటు చేసుకుంది. నాయుడు గారు అనే వయసు ఎంత ఉంటుంది? సుమారు 72 సంవత్సరాలు. ఇప్పుడు గణేష్ అదే ఎవరైతే నిందితుడు ఉన్నాడో తండ్రిని చంపిన తనయుడు, సో తనని పట్టుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? దానికోసం మా సర్కిల్ పరిధిలో ఒక టీం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలోనే నిందితుని పట్టుకొని కోర్టు ముందు హాజరుపరుస్తాం. ఎస్, తండ్రిని చంపిన తనయుడు చెప్పుకోవడానికి కూడా అంటే డబ్బు ఎలాంటి దారుణాన్ని చేయిస్తుందో ఉదాహరణకి ఈ సంఘటనని చెప్పుకోవచ్చు. ఆస్తి కోసం కన్న తండ్రిని కడతీర్చిన కసాయి కొడుకు అని కూడా చెప్పుకోవచ్చు. సో నిందితుడి కోసం పోలీసు బృందాలు కూడా గాలిస్తున్నాయి. సో నిందితుడిని అదుపులోకి తీసుకున్న తర్వాత మరిన్ని విషయాలు కూడా వెల్లడించే అవకాశం ఉన్నట్టు సిఏ రమణ్ గారు కూడా తెలిపారు. ఏం పేరమ్మా మీ నాయుడు బాబు? ఏమైంది రాత్రి గొడవ? ఏమైంది? ఎందుకు ఇలా జరిగింది? ఎంతమంది అమ్మ పిల్లలు మీకు? ఒక బాబు, పాపంగా. ఏం పేరు బాబు పేరు? గణేష్. ఏం జరిగింది? మీ ముందు ఇంట్లో బాగాలేదా? అసలు ఎందుకు ఏమైందమ్మా? ఒంట్లో బాగాలేదు, కొద్దిగా జోన్స్ చోటు పడిపోతుండరు. తీసుకెళ్ళి మంచం మీద వేసిన తర్వాత నన్ను ఏటి జరిగిందో మేము ఊరు వెళ్ళిపోయాము. ఎక్కడ చూసారు? అదే మీ ఆయన్ని ఎక్కడ చూసారు? ఎలా ఉంది? మంచం మీద చేసాము. ముందు రోజు ఏమైనా మాట్లాడారా? ఒంట్లో బాగాలేదు, ఇలా డబ్బులు అవసరం లేవమ్మా. ఏంటి బాగాలేదంటే ఏం బాగాలేదు? మామూలుగా కొద్దిగా తల తిరుగుతాను. మీరే చూసారా? నేనే చూసాను. నేనే తల తిరుగుతానంటే కొద్దిగా ఎత్తేసి మంచం మీద వేయడం చేశాను. ఆ రాత్రి కొద్ది తల తిరుగుతుంది నేను లేపిరా సచివతి వచ్చాను. వచ్చి మళ్ళీ మంచం మీద పడుకుని పెట్టేసి మళ్ళీ వెళ్ళి పడుకున్నాను. ఇక్కడే ఉంటారా? సరే, మరి మీ అబ్బాయి గురించి అంటున్నారు కదా, మీ అబ్బాయి ఇలా చేశాడు అనేసి ఆరోపిస్తున్నారు కదా, ఏంటి ఆరోపించారమ్మా? మరి నేను లేనమ్మా, నిన్న ఉదయం ఊరు వెళ్ళిపోన్నాము. వచ్చేసరికి ఇక్కడ పడుకుని ఉన్నారు. మరి ఏం జరిగింది? ఆస్తి కోసమే అంటున్నారు కదా, ముందు ఎప్పుడైనా తగులు? లేదమ్మా, ఏటి పెద్దగా అనుకోలేదు. విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం బొండపల్లి మండలం కొండకిర్కాం గ్రామంలో
కన్న తండ్రిని చంపిన కిరాయి కొడుకుగా ఒక వ్యక్తి అయితే మాత్రం సంచలనం సృష్టించాడని చెప్పుకోవచ్చు. ఆస్తి తగాదాకి కారణంగానే తండ్రి బలైపోయాడంటూ అనేక మంది ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలిపేందుకు గ్రామస్తులు కూడా మన ముందు ఉన్నారు. సార్ నమస్తే అండి. నిన్న జరిగిన ఇష్యూ అంటే ఆస్తి గురించి అనుకోవచ్చా ఏంటి? ఆస్తి గురించి కాదమ్మా, ముడుకు నొప్పి నుంచి ఆపరేషన్ చేసుకోమని డాక్టర్లు చెప్పారు. దానికి డబ్బు నిమిత్తం 3 లక్షలు ఖర్చు అవుద్ది అన్నారు. దానికోసం డబ్బులు కొడుకును అడిగితే డబ్బులు లేవన్నారు. ల్యాండ్ అమ్మదామంటే అమ్మనివ్వలేదు. కుటుంబ పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకుని ఒక ఆపరేషన్ నిమిత్తం ల్యాండ్ అమ్మదానికి నిర్ణయించుకుని అక్కడ అన్నదమ్ముడికే బేరం చేసాము. అడ్వాన్స్ కూడా కొద్దిగా కమ్మించారు. ఇంక రిజిస్ట్రేషన్ లేదు. అది తెలిసిన తర్వాత డబ్బులు వాళ్ళకి తిరిగి ఇవ్వమని ఆర్డర్ పెట్టాడు. తగులు అక్కడి నుంచి 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఆర్డర్ పెట్టుకుంటా డబ్బులు లేకపోతే నేను చంపేస్తాను నుంచి బెదిరించి వచ్చాడు. లాస్ట్ మినిట్లో 26ని హాస్పిటల్కి వెళ్ళాలని అనుకున్నాం. మేము అందరు కుటుంబస్తులు వాళ్ళు కూడా కలిపి తీసుకెళ్దాం అనుకుని ప్రయత్నం చేసాం. నిన్న అక్కడ విజయనగరంలో మా అన్నయ్య గారు ఫంక్షన్ గృహప్రవేశం కూడా బయలుదేరాడు. ఆ టైం బయలుదేరితే ఒప్పుకొని పెట్టి ఆ కొడుకు నిలబెట్టి ఇంటికి తీసుకెళ్ళిపోండి వచ్చినాను. ఆ తర్వాత 10 నుంచి 12 గంటల మధ్యలోనే చంపేసి పక్క గ్రామస్తులు వాళ్ళకి చెప్పారు. తర్వాత ఆ తగులోనే గుణపంతోనే కొట్టేసి చంపడం జరిగింది. ఎంతమంది సార్ నాయుడు గారికి పిల్లలు ఎంతమంది? ఒక బాబు గణేష్ కుమార్ అండి, చనిపోయిన పేరు మీద నాయుడు బాబు. వాళ్ళ అబ్బాయి గణేష్ కుమార్ అండి. గణేష్ కుమార్ ఇప్పుడే డబ్బులు ఇస్తావు అడిగితే నేను ఆపరేషన్ నిమిత్తం నేను ఇవ్వలేను, ఆపరేషన్ చేయించుకోవాలంటే దాని మీద గుణపరాడుతో కొట్టేసారు. ఏమనుకోవచ్చు అంటే ఆస్తి సంపాదించడం కూడా తప్పైన పిల్లల బాగుబాగుల కోసం ఒక ఆస్తిని కొంత తల్లిదండ్రులు సంపాదిస్తారు. అంటే డబ్బు ఇంతలా దారి తీస్తుందా? అంటే కన్న తండ్రి కన్న కొడుకు ఇద్దరి మధ్య డబ్బే తెచ్చిందంటారా? అంటే అందరూ వాళ్ళకి ఉంటారు అనుకున్నారు. అందరూ వాళ్ళకి అనుకుంటారు. ఎవరో నూటికి ఒకరు ఉంటారు దుర్మార్గులు, మరి ఎవరో ఉంటారు. తండ్రిని హతమార్చిన అంత అఘాతానికి ఎవరు పాల్పడని మేము అనుకుంటున్నాం. సార్ చెప్పండి, గణేష్ ఇప్పుడు ఎక్కడున్నాడు? జరిగిన తర్వాత సంఘటన జరిగిన తర్వాత అసలు ఫస్ట్ ఎవరు చూసారా ఆ ఇన్సిడెంట్ ని? పోలీసులకి ఇంటిమేట్ చేసింది ఎవరు? మేము ఫంక్షన్ నుంచి చూసేటికి 4:30-5 అయిపోయిందమ్మా. వచ్చిన వెంటనే ఆమె అక్కడ ఉన్న పశువుల సార్లు వేయటం జరిగింది. మేము అందరంతో కలిసి మేము పరిశీలించాము శవాన్ని. గుణపం దెబ్బలు ఉన్నాయి. ఆ తర్వాత ప్రతి ఒక్కరిని అడిగాము. అడిగిన తర్వాత ఈ 12 గంటల సమయాల్లోనే ఆయన్ని ఒక వ్యక్తిని ఎవరు లేకపోవడంతో ఆయన చంపారనేసి పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన న్యూస్. ఏదైతే ఆస్తి తగాదా కారణంగా గుణపంతో గుద్దిన కారణంగానే తండ్రి మరణించాడా లేక హార్ట్ స్ట్రోక్ ఇతరత్ర ఏమైనా కారణాలు ఉన్నాయా అని అనేక కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో దీనికి సంబంధించి పోస్ట్ మార్టం నివేదిక కూడా వెల్లడించాల్సి వస్తుంది. ఏదైతే ఒక ఆస్తి తగాదా కారణంగా కనిపించిన తండ్రిని అంటే కొడుకంటే పునామా నరకం నుండి రక్షిస్తాడు అని అనుకునే లోపే పునామా నరకం కన్నా ఇంకా నరకంలో తోసేస్తాడు అనే ఘటన అయితే మాత్రం ఇక్కడ చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ పోస్ట్ మార్టం ఎక్కడైతే ఉందో విజయనగరం జిల్లా మహారాజా ఆసుపత్రి వద్ద పోస్ట్ మార్టం మార్చరీ రూమ్ దగ్గర అయితే మాత్రం నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన మృతదేహం కోసం అయితే బంధువులంతా కూడా వేచి చూస్తున్న పరిస్థితి. పోలీసులు దర్యాప్తు కూడా ముమ్మరం చేశారు. గణేష్ ని పట్టుకున్న తర్వాత మరిన్ని వివరాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తున్నామండి పరిస్థితి. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్స్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు